ఏ ఉపద్రవానికి ఇది సంకేతం? ముందొచ్చే ప్రకృతి వైపరీత్యాలను కొన్ని జంతువుల ప్రవర్తన ఆధారంగా ముందే పసిగట్టవచ్చని పూర్వీకులు, నిపుణులు నివేదించారు. ముఖ్యంగా సునామీలు, భూకంపాల రాకను జంతువులు ముందే పసిగడతాయని గతంలో చాలాసార్లు రుజువైంది. ప్రకృతి వైపరీత్యాల ముందు కొన్ని జంతువులు వింత ప్రవర్తనతో మనుషులకు కూడా విపత్తుల రాక యొక్క సంకేతాలను అందిస్తుంటాయంటారు. 2004లో ఇండోనేషియాలో 9.1 తీవ్రతతో సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన సునామీ హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంత దేశాలను ముంచెత్తి కనీసం 2,25,000 మందిని వెలిగొంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు సునామీకి ముందే పసిగట్టిన ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరిగెత్తాయని, ఫ్లెమింగోలు లోతట్టు ప్రాంతాలలో గూడు కట్టుకున్న ప్రాంతాలు విడిచిపెట్టాయని, కుక్కలు బయటకు వెళ్లలేదని, గేదెలు, ఆవులు, మేకలు, పిల్లులు బీచ్లకు దూరంగా కొండలపైకి వెళ్లాయని స్థానికులు నివేదించారు. గతంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విపత్తు ప్రమాద వ్యూహం సలహా బృందం సభ్యురాలు ఇరీనా రాఫ్లియానా కూడా ఈ కథనాలను ధృవీకరించారు. ఇదిలా ఉంటే సముద్రంలో అరుదుగా కనిపించే మెరుస్తూ ఉండే ఓర్ఫిష్ చేప మెక్సికోలో ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. ఓర్ఫిష్ జాతి చేపలు సాధారణంగా సముద్రంలో 60 నుంచి 3,200 అడుగుల లోతులో జీవిస్తుంటాయి. తీరం వద్ద కనిపించడం చాలా అరుదు. దీనిని డూమ్స్డే ఫిష్ అని పిలుస్తారు. ఏదైనా విపత్తు సంభవించే ముందు మాత్రమే సముద్రం లోపలి నుంచి ఉపరితలంపైకి కొట్టుకొస్తుందని తీర ప్రాంత ప్రజలు నమ్మకం. ఈ నేపథ్యంలో సముద్రం అడుగు భాగం ఆవాసం వదిలి ఓర్ఫిష్ చేప ఇప్పుడు తీరానికి చేరడం రాబోయే ఏ విపత్తుకు సంకేతమన్న చర్చ తీర ప్రాంత ప్రజల్ని కలవరపెడుతోంది. మెక్సికోలోని జాజి కాలిఫోర్నియా సూర్లోని ప్లేయా ఎల్వా కెమాడో బీచ్లో తీరానికి వచ్చిన డూమ్స్డే ఫిష్ను గమనించిన రాబర్ట్ హేస్ దానిని 3 సార్లు నీటిలోకి దారి మళ్లించారు. కానీ అది ప్రతిసారి తిరిగి వచ్చిందని ఆయన తెలిపారు. జపనీస్ జానపద కథల్లో ప్రజలు ఈ చేపను అశుభ సంకేతంగా, ముంచుకొచ్చే విపత్తులను తెలిపే సముద్ర దేవుడి దూతగా భావిస్తారు. 2011లో టోహోకు భూకంపం, సునామీ సంభవించడానికి ముందు 2009 అలాగే 2010లో జపాన్లోని చాలా మంది తమ దేశ బీచ్లలో 20 ఓర్ఫిష్లను చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ భూకంపం 20,000 మందికి పైగా ప్రజలను బలికొంది. మరి ఇలాంటి ఓర్ఫిష్ మళ్లీ కనిపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.